బ్యాక్ టు న్యూస్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఆన్లైన్ గేమింగ్ యాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. అమరేంద్ర అనే వ్యక్తి ఆన్లైన్ గేమింగ్ యాప్లో 50,000 రూపాయలు డిపాజిట్ చేయగా సైబర్ నేరగాళ్లు కాజేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా విఎం బంజర్ పోలీసులు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. ఇక సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. సైబర్ క్రైమ్ సంబంధించిన కేసులు ఎక్కువ అవుతుండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఒక పర్సన్ గేమింగ్ ప్లాట్ఫామ్లో అమౌంట్ పెడతా అని చెప్పేసి మీ అమౌంట్ అధికంగా రాబడి వస్తుంది కాబట్టి మీరు పెట్టుబడి పెట్టాలని చెప్పేసి నమ్మించి ఒక వ్యక్తి దగ్గర నుంచి 50,000 కాజేయడం జరిగింది. అతను తేరుకొని అతను 50,000 పోగొట్టుకోగా మళ్ళీ తేరుకొని ఎక్కువ డబ్బులు అడగగా వచ్చి పోలీసు కంప్లైంట్ ఇవ్వగా మేము ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈరోజు మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం సైబర్ క్రైమ్ కేసులు ఎట్లయితే ఇంప్రూవ్ అవుతున్నాయో అందరూ కూడా దాన్ని గ్రహించి వేరే మీ బ్యాంకుకు సంబంధించిన ఓటీపీలు కానీ లేదా మీరు ఏదైనా మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేదా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఏదైనా కానీ డీటెయిల్స్ కానీ మీరు ఎవరికి ఫోన్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా వాట్సాప్లో చేసిన లింకుల ద్వారా కానీ ఎటువంటివి కూడా మీరు టచ్ చేయకూడదు. మనకు అవుతున్నటువంటి సైబర్ క్రైమ్ సంబంధించిన కేసులు ఎక్కువ అవుతుండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఒక పర్సన్ గేమింగ్ ప్లాట్ఫామ్లో అమౌంట్ పెడతా అని చెప్పేసి మీ అమౌంట్ అధికంగా రాబడి వస్తుంది కాబట్టి మీరు పెట్టుబడి పెట్టాలని చెప్పేసి నమ్మించి ఒక వ్యక్తి దగ్గర నుంచి 50,000 కాజేయడం జరిగింది. అతను తేరుకొని అతను 50,000 పోగొట్టుకోగా మళ్ళీ తేరుకొని ఎక్కువ డబ్బులు అడగగా వచ్చి పోలీసు కంప్లైంట్ ఇవ్వగా మేము ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈరోజు మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం సైబర్ క్రైమ్ కేసులు ఎట్లయితే ఇంప్రూవ్ అవుతున్నాయో అందరూ కూడా దాన్ని గ్రహించి వేరే మీ బ్యాంకుకు సంబంధించిన ఓటీపీలు కానీ లేదా మీరు ఏదైనా మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేదా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఏదైనా కానీ డీటెయిల్స్ కానీ మీరు ఎవరికి ఫోన్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా వాట్సాప్లో చేసిన లింకుల ద్వారా కానీ ఎటువంటివి కూడా మీరు టచ్ చేయకూడదు. మనకు అవుతున్నటువంటి సైబర్ క్రైమ్